కంపెనీలు వ్యక్తులను ఒకేలా చూడడం సరికాదు, విరాళాలు విధానాలు ప్రభావితం చేస్తాయి. ఇది క్విడ్ ప్రోకో లాంటిదే. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు. ఈ వార్త మెజార్టీ జాతీయ మీడియా, నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున హైలైట్ అయింది. రీజనల్ పేపర్స్లో అన్ని వార్తల్లో అన్ని పత్రికలు కూడా ఇదే వార్త బ్యానర్. 70 రోజుల్లో 25,000 నియామకాలు. ప్రభుత్వంపై ప్రతిపక్షం అక్కసు అని నిన్న గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాల పంపిణీ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ ఫోటో, ఆ వార్త ఈనాడు వచ్చి వేసింది ఫస్ట్ పేజీలో. ప్రయోజనాలు ఎక్కువ చేసి చెప్పారు, ఖర్చులేమో తక్కువ చూపారు. రూపాయి వ్యయంపై వచ్చే ఆదాయం 52 పైసలే. రూపాయి వ్యయంపై వచ్చే ఆదాయం కేవలం 52 పైసలే. కాళేశ్వరంపై కాగ్ నివేదికలో వెల్లడి, నిన్న అసెంబ్లీలో వెల్లడించారు. ఆ వార్త చూడొచ్చు. పాత అప్పులకు వడ్డీ కట్టేందుకే కొత్త రుణాలు. ప్రస్తుతం రాష్ట్రంపై మొత్తం అప్పు 7,11,901 కోట్లు. రైట్. సాక్షి చూస్తున్నాం. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సాక్షి ఫస్ట్ పేజీ బ్యానర్ చేసింది. బాండ్ల పథకం లోపభూయిష్టంగా ఉందని సుప్రీం సంచలన తీర్పును ఫస్ట్ పేజీ బ్యానర్ చేసింది సాక్షి. నీటిపారుదలపై శ్వేతపత్రం నేడు శాసనసభలో ప్రభుత్వం విడుదల చేసే అవకాశమని ఇంకొక వార్తను అచ్చివేసింది సాక్షి. ఉధృతమైన రైతన్నల ఉద్యమం 3వ రోజుకు చేరిన చలో ఢిల్లీ కార్యక్రమం. రైట్. ఉధృతమైన రైతన్నల ఉద్యమం. ఉరితాలు కట్టుకొని వేలాడిన ప్రజలు సానుభూతి చూపరు. ఉరితాలు కట్టుకొని వేలాడిన ప్రజలు సానుభూతి చూపరని నిన్న రేవంత్ రెడ్డి అన్నారు. ఆ వార్తను అచ్చివేసింది సాక్షి. ఆంధ్రజ్యోతి చూస్తున్నాం. తెలంగాణ ఎడిషన్స్. ఎలక్టోరల్ బాండ్ రద్దు. సమాచార హక్కు చట్టానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వాటితో విఘాతమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆ వార్తను బ్యానర్ చేసింది ఆంధ్రజ్యోతి. బైక్పై ఒకేసారి 126 గొర్రెలట. కారు, బస్సు, అంబులెన్స్లను తీసుకెళ్లారట. గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలని ఒక స్టోరీ అచ్చివేసింది ఆంధ్రజ్యోతి. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. కరెంటు కోతలపై రోడ్డెక్కిన రైతన్న. విడతల వారీగా విద్యుత్పై ఆగ్రహం. ఇచ్చే కరెంటు కూడా ఒకేసారి ఇవ్వాలని డిమాండ్. నిన్న నల్లగొండ జిల్లా సబ్ స్టేషన్లో ఒక ధర్నా నిర్వహించారు. ఆ ఫోటోను, వార్తను బ్యానర్ చేసింది నమస్తే తెలంగాణ. నేడు ఆటోల బంద్. ఉపాధిపై ఉచిత బస్సు దెబ్బ. ఆటో బతుకు తలకిందులు. నేడు రాష్ట్ర వ్యాప్త బంద్కు కార్మిక సంఘాల పిలుపు అని ఇంకో వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఎన్నికల బాండ్ల విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. రాజ్యసభకు 3 ఏకగ్రీవం. గురుకుల పోస్టుల్లో గోల్మాల్. రూల్ ఆఫ్ రిజర్వేషన్కు తిలోదకాలు. జోనల్ పోస్టులు మల్టీ జోనల్గా భర్తీ. పోస్టులు లేకున్న స్కూల్ పీడీలో 6 నాన్ లోకల్ అభ్యర్థులు. నోటిఫికేషన్ విరుద్ధంగా ఎంపిక. ఆందోళనలో ఫిజికల్ డైరెక్టర్ అభ్యర్థులు. అభ్యంతరాలుంటే వినతి పత్రం ఇవ్వండి అని నా అధికారులకు సమాధానం ఇచ్చారు. ఆ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఒకసారి ఏపీ ఎడిషన్ చూద్దాం. ఏపీ ఈనాడు చూస్తున్నాం. ఇదే వార్తను బ్యానర్ చేసింది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం. ఆ పథకాన్ని వెంటనే నిలిపివేయాలని ఈనాడు వచ్చి వేసింది. తిరగబడతారో బానిసలుగా మిగిలిపోతారో. ఎన్నికలకు ఇక కేవలం 54 రోజులు మాత్రమే ఉంది. 5 ఏళ్ల విధ్వంసంపై ఇంటింటా చర్చించాలి. ముఖ్యమంత్రి మానసిక ఆరోగ్యం వల్లే ఈ దుస్థితి అని విధ్వంసం అనే పుస్తకాన్ని నిన్న ఆవిష్కరించారు చంద్రబాబు. ఆ ఆవిష్కరణ సభ సందర్భంగా అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ జగన్పై కామెంట్ చేశారు. ఆ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. బ్రాండ్కు బ్యాండు. జగన్ జమాలో పారిశ్రామిక రంగం నాశనమని ఇంకో స్టోరీ హైలైట్ చేసింది ఈనాడు. జగన్ 420, సజ్జల 840. లోకేష్ చేసిన కామెంట్ని హైలైట్ చేసింది. వాలంటీర్లే నా సైన్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. సాక్షి చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్స్లో సాక్షి. మీరే భావి లీడర్లు, మీరే నా యువ సైన్యం, వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమంలో సీఎం జగన్ అన్నారు. మీ సేవాభావానికి ఈ అన్న సెల్యూట్ చేస్తున్నాడు అనే ఫోటోను, వార్తను హైలైట్ చేసింది. నా ఒక బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ఆ వార్తను బ్యానర్ చేసింది సాక్షి. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, బాండ్ల పథకం లోపభూయిష్టమని సుప్రీంకోర్టు సంచలన తీర్పును సాక్షి ఏపీ ఎడిషన్స్లో హైలైట్ చేసింది. మోదీ సర్కారుకు భారీ ఎదురు దెబ్బ అని. ఇసుకపై మళ్ళీ అదే అక్కసు. పన్ను చెల్లించే స్థాయికి ఎంఎస్ఎంఈలు. ఈ వార్తలు సాక్షిలోని ప్రధాన వార్తలు ఇవి. ఆంధ్రజ్యోతి చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్స్లో వాలంటీర్లకు వీరతాళ్ళు. ఇతర వర్గాలపై సవితల్లి ప్రేమే, సొంత సైన్యానికి నజరానాలు అని ఇంకొక కోణంలో ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. అధికారంపై చేయేస్తే హరివీరభద్రుడే,
సొంత పార్టీ వారిని నాశనం చేయకుండా వదలరు అని ఒక ఎమ్మెల్యే మీద ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారా? మీ చేతకాని తరానికి మరో 2 ఏళ్ళు ఉమ్మడి రాజధాని కావాలా అని షర్మిల కామెంట్ చేశారు. ఈ నెల 25న తిరుపతిలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. ఆ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.